ఖమ్మం జిల్లాలో 10కి 9 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ లోక్సభ స్థానంపై దృష్టి పెట్టింది. మరోసారి జిల్లాలో కాంగ్రెస్ సత్తా చాటేందుకు పార్టీ నాయకులు సిద్ధమవుతున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలవడంపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. అయితే ఖమ్మం అభ్యర్థి ఎవరనే అంశం ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్కు తిరుగులేదని మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రుజువైంది. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి ఖమ్మం లోక్సభ స్థానం హాట్ సీటుగా మారింది. లోక్సభ స్థానంపై పలువురు నేతలు ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని పేరు వినిపిస్తోంది. బట్టి గెలుపులో ఆమె కీలక పాత్ర పోషించారు. స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఆమె పలు సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. బట్టి ఆశీస్సులతో ఆమె ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం నడుస్తుంది. ఈ క్రమంలో బట్టి కూడా పార్టీలో తనకున్న పరిచయాలు ఉపయోగించి ఎంపీ టికెట్ కోసం తన ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బట్టి అనుచరులు ఈ అంశాన్ని జిల్లాలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగేందర్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మంత్రి తుమ్మల తనయుడికి ఎంపీ టికెట్ వస్తే గెలుపు నల్లేరుపై నడకే అని ఆయన అనుచరులు చెబుతున్నారు. యుగేందర్ కూడా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. తుమ్మల గెలుపును తన భుజాలపై వేసుకున్న ఆయన అన్ని వర్గాల ప్రజలను ఐక్యం చేయడంలో సక్సెస్ అయ్యారు. తుమ్మల కూడా రాజకీయ వారసత్వం కోసం యుగేందర్ను రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. గతంలో తన కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి రారు అని చెప్పిన తుమ్మల ప్రస్తుతం మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. మంత్రి అనుచరులు యుగేందర్ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని తమ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంత యాక్టివ్గా యుగేందర్ రాజకీయాలు చేస్తున్నారు. పార్టీ నాయకులు శ్రేణులకు దగ్గరవుతున్నారు. తుమ్మల కూడా కుమారుడిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇక కాంగ్రెస్లో సంచలనంగా మారిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడిని ఎంపీగా బరిలో నిలిపే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లాతో పాటు పలు అసెంబ్లీ అభ్యర్థుల గెలుపుకు పొంగులేటి ఆర్థిక సహాయం చేశారని పార్టీలో చర్చ జరిగింది. ప్రభుత్వంలో కూడా పొంగులేటికి కీలక మంత్రి పదవులు కట్టబెట్టారు. అయితే జిల్లాలో భారీగా అనుచర గలం కలిగిన పొంగులేటి తన పట్టు కొనసాగించేందుకు మరోమారు ప్రయత్నం చేయబోతున్నారు. తన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డిని ఖమ్మం లోక్సభ బరిలో నిలిపేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇదే అంశాన్ని ఇప్పటికే పార్టీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆర్థిక అండబలం కలిసొచ్చే అంశంగా పార్టీ అధిష్టానం కూడా మొగ్గు చూపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ముగ్గురు మంత్రులకు సంబంధించిన వ్యక్తులు టికెట్పై ఆశలు పెట్టుకోవడంతో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి. ఇంకోవైపు కాంగ్రెస్ నాయకుడు ప్రముఖ వ్యాపారవేత్త రాజేందర్ ప్రసాద్ కూడా ఖమ్మం లోక్సభ స్థానంపై గురిపెట్టారు. గతంలో ఆయన బరిలో నిలవాలని ప్రయత్నం చేసినా ఫలించలేదు. ప్రస్తుతం ఆయన కూడా టికెట్పై గట్టిపట్టు పడుతున్నారు. తనకున్న పరిచయాలను ఉపయోగించి ప్రయత్నం కొనసాగిస్తున్నారు. గతంలో ఖమ్మం ఎంపీగా పనిచేసిన రేణుకా చౌదరి కూడా మరోమారు తనకు టికెట్ కేటాయించాలని కోరుతున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేసి ఓడిపోయారు. మరోసారి టికెట్ ఇస్తే సెంటిమెంట్తో గెలిచే అవకాశం ఉన్నట్లు రేణుకా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్తో లోక్సభ ఎన్నికల్లోనూ సిపిఐ పొత్తు కొనసాగుతుందని ఆ పార్టీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. పొత్తులో భాగంగా ఖమ్మం స్థానాన్ని తమకు కేటాయించాలని సిపిఐ కోరుతుంది. ఇలా ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్లో హాట్ సీట్గా మారింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ఖమ్మం సీటు గెలుస్తుందన్న ప్రచారంతో పలువురు టికెట్పై ఆశలు పెట్టుకుంటున్నారు. టికెట్ వస్తే గెలిచినట్లేనన్న ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్ నిర్ణయంపై జిల్లా ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.